కాలే నేను చెప్పినట్లు రైతులకి ఎరువులు ప్రజలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసావా? అందజేశానన్నా. ఆ ప్రజలు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఈ అభిమన్యుడి ఆశయాన్ని ఆదర్శాన్ని నిలబెట్టగల సామర్థ్యం నా తమ్ముళ్ళైనా కాళీచరణ మాత్రమే ఉంది. అందుకే నేను జరపబోయే సర్పయ్య యజ్ఞానికి మీరే ఋషులు. అన్నా, మా పేద ప్రజల బ్రతుల కోసం ప్రాకులాడే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాలే నానా రగులుతున్న ప్రతీక రాజ్యాలగ్ని ఆ దుర్మార్గులు అంతం చేసే వరకు ఈ పలనాడు ప్రజలకు అండగా ఉంటాను. జన సైనికుడే పోరాడుతాను. అలా ఆ దుర్మార్గుడైన సర్పోసనానికి రైట్ సైడ్ రాజకీయం, లెఫ్ట్ సైడ్ చట్టం తోడుగా ఉన్నాయి. వాటి పెట్టుకోలే వాడు ఈ ప్రయత్నాలకు అడ్డు తగిలి నిన్ను అంతం చేయడానికి మార్గాలు వెతుకుతున్నారు. అమాయకమైన ప్రజలను దేవుడు మాన్య సొమ్మును రక్షిస్తూ ఎదురు లేదని విర్రవిగుతున్న రాక్షసులను ఏడటం న్యాయం ధర్మం. అందుకే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నాకున్నాయి కనుక నన్ను అంతం చేయడం వాళ్ళ తరం కాదు కదా. నువ్వు చెబుతున్నా రాజకీయ చట్టం తరం కాదు. అలా నీ మీద కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ యుగమైనా ఉన్నవాడు మరీ ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు మరీ బీదవాడిగా మిలుతున్నాడు. మారాలి, మార్చాలి. అందుకోసం నా ప్రాణాలను నడిపిస్తాను. ముందుగా ఆ ఎస్పీ గారి దినచర్య తెలుసుకోండి. వాడితో వేట, పులి వేట మొదలు పెడదాం. అలాగే అన్నా. అంటే ఈ అమ్మాయి చూసింది, అక్కడ ఈ అమ్మాయి నోరు మూసి ఎక్కడైతే తీసుకొచ్చానన్నా. వెరీ గుడ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఈ గులాబీ పూ సంగతి నేను చూసుకుంటాను. అలాగే అన్నా. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు గులాబీ కాదు, రోజా. చూడు మిస్ రోజా, ఎవరు నువ్వు? దేవలోకంలోని పారిజాతి పుష్పానివా? నేను ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే కూతురు, ఎమ్మెల్యే చెల్లెల్ని. ఆ విషయం గుర్తుంచుకొని నాతో ప్రవర్తించు. చూడు బేబీ, నీ అన్నలాంటి దుర్మార్గు రాజనకులు ఎలా చేస్తున్న ఎరువుల్ని రైతులకు అందుకొని చేస్తుంటే వాటిని కొల్లగొట్టి రైతులకు పంపిణీ చేస్తున్నాను. అలా చేయటం నేరం కాదా? ఎక్కడుంది న్యాయం? ఆ న్యాయం డబ్బున్న వారి పాదాల కింద నలిగిపోతుంది.